the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు డిఫెన్స్ లేదా రక్షణ రంగానికి సంబంధించి ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుందంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం చాలా డిస్కస్ చేశాము. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో భారతదేశం, మన దేశం రక్షణ రంగ అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి వేటిని దిగుమతి చేసుకుంటుంది. సో వాటిని చూడాల్సి ఉంటుంది. మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో ఇండిజినస్గా తయారు చేసిన ఆయుధాల గురించి కానివ్వండి, లేదా ఇండియన్ నేవల్ షిప్లకి సంబంధించి కానివ్వండి, సబ్మెరైన్స్ గురించి కానివ్వండి, డ్రోన్స్ గురించి కానివ్వండి అడగవచ్చు. లేదంటే కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి ఇటువంటివి ఉంటాయి కదా, వాటిపైన. మరియు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంబంధిత ఆమోద ముద్ర ఇటీవల వేటి విషయంలో వార్తల్లోకి వచ్చింది, ఇటువంటివి చూడాల్సి ఉంటుంది. సో ఎక్కువగా వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత సైన్యానికి, ఇండియన్ ఆర్మీకి ఒక డ్రోన్, అధునాతన పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ని ఒక స్టార్టప్, ఒక సంస్థ తయారు చేసింది, అందజేయడం జరిగింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ డ్రోన్ పేరేంటి, ఆ డ్రోన్ని తయారు చేసిన వారెవరు, ఆ డ్రోన్ యొక్క ఉద్దేశం ఏంటి, దాని పనితీరు ఏంటి, ఎందుకోసం ఉపయోగపడుతుంది, ఈ 3 పాయింట్లు సరిపోతుంది. సో సింపుల్గా చదివే విధానాన్ని ఎంచుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సవాళ్ళతో కూడిన ఎత్తైన ప్రాంతాలకు అంటే ఏంటి, హై ఆల్టిట్యూడినల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మనకు, మౌంటైన్స్ కానివ్వండి, లేదా కాశ్మీర్ ఏరియా, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, ఇటువంటి ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు కదా, అటువంటి ప్రాంతాలలో సౌకర్యాల కోసము. సో సవాళ్ళతో కూడిన ఎత్తైన ప్రాంతాలకు సామగ్రి, సో రక్షణ రంగానికి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ సామగ్రి ఉంటాయి కదా, సో అటువంటి వాటిని తరలించడంలో, చేరవేయడంలో ఉపయుక్తంగా ఉండే, ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, డ్రోన్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. సో మానవరహిత విమానం అనొచ్చు. సబల్ 20 లాజిస్టిక్స్ డ్రోన్, సబల్ 20 లాజిస్టిక్స్ డ్రోన్ను ఇటీవల ఏ సంస్థ తయారు చేసింది, ఒక స్టార్టప్, ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనే ఒక సంస్థ, ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అనే సంస్థ తయారు చేసి భారత సైన్యానికి అందజేయడం జరిగింది. అది ఇక్కడ వార్త. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, 3 పాయింట్లు కవర్ అయిపోయినాయి. సో డ్రోన్ పేరేంటి, ఏ సంస్థ తయారు చేసింది, ఎందుకోసం ఉద్దేశించబడింది, దట్స్ ఎనఫ్. ఓకేనా. రక్షణ పౌర అవసరాలకు ఉపయోగపడేలా ప్రత్యేక డ్రోన్ల తయారీకి ఐఐటి కాన్పూర్ ప్రాంగణంలో, ఐఐటి కాన్పూర్ అంటే ఏంటి, ఉత్తరప్రదేశ్, ఐఐటి కాన్పూర్ ప్రాంగణంలో 2018లో ఈ అంకుర సంస్థ స్టార్టప్, సో స్టార్టప్ అనేది ఆవిర్భవించిందంట. అంటే ఇది కాన్పూర్ ఐఐటికి సంబంధించిన ఒక స్టార్టప్. సో ఇవి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దాదాపు మానవరహిత హెలికాప్టర్ల, ఇవి డ్రోన్స్ కదా, ఇవి సేవలు అందిస్తూ 20 కిలోల వరకు బరువును మోసుకెళ్ళగలుగుతాయి అంట. దేశీయ పరిజ్ఞానం అంటే ఇండిజినస్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వినూత్నంగా సైనిక అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉన్నామని ఈ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఎనఫ్. నెక్స్ట్ కరెంటు పాలిటీ, మీకు చాలా అంశాలు చెప్పాను. సో కరెంటు పాలిటీ అంటే వార్తలు నిలిచిన అంశాన్ని కాదు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు నేను సబ్జెక్ట్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఒక టాపిక్ వార్తల్లోకి వస్తుందో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాక్గ్రౌండ్కి వర్తమాన అంశాలు లింక్ చేస్తూ క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్, దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిజర్వేషన్ల కోసం కులాన్ని మార్చుకోవడము, లేదా మతాన్ని మార్చుకోవడాన్ని, ఇటువంటి మనం చూస్తూ ఉంటాం. ఇది విరుద్ధం, ఇది తప్పుడు పని, ఇది రాజ్యాంగ విరుద్ధము, అటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వము అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగాన్ని మోసగించడమే అవుతుంది. అది మన భారతదేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం. రాజ్యాంగంలో 3వ భాగం దేని గురించి డీల్ చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. అటువంటి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ 4 ఆర్టికల్స్ దేనికి సంబంధించినవి, మత స్వాతంత్రపు హక్కులు. ఆర్టికల్ 25 తీసుకోండి, భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన మతంలో జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇవన్నీ చూస్తాం మనం. కానీ బలవంతపు మత మార్పిడులు ఉండకూడదు. సో ఇక్కడ మరి మతాన్ని మార్చుకోవచ్చని రాజ్యాంగం మనకు హక్కు ఇస్తే ఆ మతాన్ని ఏ ఉద్దేశంతో
రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి మార్చుకోవడము, ఇటువంటివి రాజ్యాంగం కూడా అనుమతించదు, రాజ్యాంగాన్ని మోసగించడమే. ఓకేనా? సో రిజర్వేషన్ లక్ష్యాన్ని ఓడించడమే అవుతుంది. క్రిస్టియన్గా మారితే కుల గుర్తింపు పోయినట్టే అని సుప్రీంకోర్టు చెప్పింది. నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మార్చుకోవడము రాజ్యాంగాన్ని మోసగించడమే. యాక్చువల్గా మతాన్ని మార్చుకుంటాము కానీ కులాన్ని మార్చుకోలేము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెల్వరాణి అనే ఒక మహిళ హిందూ తండ్రి క్రైస్తవ తల్లికి జన్మించింది. పుట్టిన కొన్ని రోజులకే బ్యాప్టిజం తీసుకొని క్రైస్తవాన్ని ఆచరిస్తుంది. పుదుచ్చేరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు తన తండ్రి కులమైన వెల్లువన్గా తనకు ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె వినతిని కోర్టు జనవరి 2024 రోజున జనవరి 24 రోజున తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనము హైకోర్టు తీర్పును సమర్థించింది. అంటే ఇటువంటివి నడవవు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక పోర్టల్. ఇటీవల కాలంలో నేషనల్ ఇష్యూస్లో భాగంగా రకరకాల పోర్టల్స్ లేదా ఇనిషియేటివ్స్, క్యాంపెయిన్స్ గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక పోర్టల్ ఈ దాఖిల్, మనందరికీ తెలుసు వినియోగదారులు అంటే ఎవరు? మనము. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అని చెప్పేసి 1986లో ఉంది. వినియోగదారులు దానికి మనకు ఏదైనా పెట్రోల్ బంక్లో కానీ లేదా ఏదైనా కిరాణా షాప్లో కానీ మనం గూడ్స్ లేదా గ్రాసరీస్ కొన్నామనుకోండి, అందులో క్వాంటిటీ తక్కువ ఉన్నా ఏదున్నా కూడా మనము కన్జ్యూమర్కి రైట్స్ ఉంటాయి వాటిపైన ఫైట్ చేయడానికి. సో ఇటువంటి వినియోగదారుల కోసం ఒక దాఖిల్, ఒక పోర్టల్ని స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వము. దాని పేరు ఈ దాఖిల్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఈ దాఖిల్ అనే ఒక పోర్టల్ దేనికోసం సంబంధించింది? సో కన్జ్యూమర్స్కి సంబంధించింది, ఫిర్యాదులను చేయడానికి. వినియోగదారులు సులభంగా, వేగంగా, ఖర్చు లేకుండా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఈ దాఖిల్ అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వము చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించడం జరిగింది. త్వరలోనే ఈ జాగృతి పోర్టల్ని కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పోర్టల్తో వినియోగదారులు కేసు నమోదు చేసేందుకు కూడా వీలవుతుందంట. తన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో పరిశీలించడం, నిర్వహణ వంటి సేవలను పొందొచ్చు. లదాఖ్లో ఈ దాఖిల్ పోర్టల్ను కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ ఇటీవల ప్రారంభించగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. సో నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్స్. 2 శాటిలైట్స్ ఇస్రోకి సంబంధించి ఒక షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చినాయి. ఆ శాటిలైట్స్ ఏంటో చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అంతరిక్ష సాంకేతికతతో చైనా ఘనత. ఇక్కడ ఒకేసారి 2 ఉపగ్రహాల ప్రయోగము. భారతదేశం కూడా రానున్న డిసెంబర్ 4 రోజున మనకు ప్రత్యేకంగా శాటిలైట్ లాంచ్ అయిపోతుంది. వాటి గురించి మనం తర్వాత చూద్దాము. ఇక్కడైతే చైనాకి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష సాంకేతికతలో చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సివై జాయోజింగ్ 203, జాయోజింగ్ 204 అనే 2 సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదస్లోకి పంపించింది, స్పేస్లోకి. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన షాంఘై అకాడమీ ఆఫ్ స్పేస్ ఫ్లైట్ టెక్నాలజీ ఈ ఉపగ్రహాలను అభివృద్ధి చేసిందంట. జిక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఇటీవల లాంగ్ మార్చ్ అంటేనే చైనాకి సంబంధించిన లాంచ్ వెహికల్, దాని ద్వారా లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా ప్రయోగించారంట, గుర్తుంచుకోండి. ఇక రానున్న డిసెంబర్ 4 రోజున భారతదేశానికి సంబంధించిన పరిశోధనలు కానివ్వండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి వేటిని ప్రయోగిస్తుంది అవన్నీ కూడా మనం లాంచ్ అయ్యాక డిస్కస్ చేద్దాము. ఇక శుక్రయాన్ మనందరికీ తెలుసు, వీనస్. మనం ఇప్పటి వరకు మార్స్ ఆర్బిటార్ మిషన్ని చూసాము, ఆదిత్య L1 సూర్యుని పైన పరిశోధన చూసాము, చంద్రయాన్ చంద్రుని పైన పరిశోధన చూస్తున్నాం. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా. ఇక రానున్న రోజుల్లో వీనస్, సో ఎర్త్స్ ట్విన్ అంటాం కదా, సో వీనస్ శుక్రుడి పైన, శుక్రగ్రహం పైన పరిశోధనల కోసం శుక్రయాన్ ప్రాజెక్ట్ని చేపట్టబోతోంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ ప్రాజెక్ట్ కోసం, శుక్రయాన్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. సో ప్రస్తుతానికైతే ఆమోద ముద్ర లేదా దాని వాల్యూ ఎంతనో చూద్దాం మనం. ఇస్రో గెట్స్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ వీనస్ మిషన్, దట్ ఈజ్ శుక్రయాన్. లాంచ్ షెడ్యూల్ ఎప్పుడంటే మార్చ్ 2028. ఇస్రో షెడ్యూల్స్ కూడా ఇంపార్టెంటే. 2025 సంవత్సరంలో గగన్యాన్ చేయాల్సి ఉండే, కాకపోతే 2026కు వాయిదా వేశారు. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ గారు చెప్పారు. సో ఈ షెడ్యూల్స్ ఇంపార్టెంట్. మరి శుక్రయాన్ బడ్జెట్ ఎంత అలొకేషన్ అంటే 1236 కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి కేటాయించారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రైతుల కోసం డిజిటల్ మార్కెట్. ప్రస్తుతం మనం ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్ ఆన్లైన్.
సో ఆన్లైన్లో సేవలు పొందుతున్నాము, క్లాసెస్ కానివ్వండి, ఏ సేవలైనా కూడా మనం ఫుడ్ కావాలంటే ఫుడ్ ఆన్లైన్లో చూస్తున్నాం ఇలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైతులకు కూడా డిజిటల్ మార్కెట్ అనేది పెరిగింది. అలా డిజిటల్ మార్కెట్ పైన డిపెండెన్సీ అనేది ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు ఏం చెప్తున్నాయో చూద్దాము. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ డిజిటల్ హోల్సేల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఈనామ్ ఆయా రాష్ట్రాల్లోని మార్కెట్లను ఈనామ్కు అనుసంధానం చేయడం ద్వారా రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులకు ఆన్లైన్ ట్రేడింగ్ సులభతరమైంది. 2016లో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1400కు పైగా మార్కెట్లు ఉన్నాయంట. 2020-21లో 31,366 కోట్ల టర్నోవర్ ఉంటే 2023-24లో అది 78,424 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో 39,127 కోట్ల అమ్మకాలు జరిగే. వివిధ రాష్ట్రాల్లో ఈనామ్కు అనుసంధానమైన మార్కెట్ల సంఖ్య అత్యధికంగా రాజస్థాన్ 166, సెకండ్ తమిళనాడు 157, థర్డ్ గుజరాత్. గుర్తుపెట్టుకోండి. ఇక మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో 33, తెలంగాణలో 57. నెక్స్ట్, దేశ ఆర్థికానికి బలమి పర్యాటక రంగము. సో పర్యాటక రంగం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థలైనా, ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలైనా కీలక పాత్ర పోషిస్తుంది. టూరిస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి వివిధ ఇనిషియేటివ్స్తో ప్రభుత్వాలు ముందడుగు వేస్తూ ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చారిత్రక ప్రాంతాలకి సంబంధించి ఎలా ఉంది టూరిజంలో. చారిత్రక ప్రదేశాలు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఇండియాలో అనేకం ఉన్నాయి. ప్రజల్లో ఆసక్తి, ప్రభుత్వాల ప్రచారం తదితరాల వల్ల వాటిని సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇండియాకు వస్తున్నారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. కోవిడ్ సమయంలో పర్యాటకం దెబ్బతిన్నా అనంతరం తిరిగి పుంజుకుంది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో భారత స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం మొత్తం వాటా ఏ విధంగా ఉంది అని చెప్పేసి. సో 2018-19లో 5.01%, 19-20లో 5.18%, 2022-2023 ఫినాన్షియల్ ఇయర్లో 5%. లోక్సభలో ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలు ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ బాధ్యత పెరిగింది. మనందరికీ తెలుసు, అక్టోబర్ 9, 2024 రోజున ఒక మహనీయుడు మరణించడం జరిగింది. రతన్ టాటా గారు, టాటా సంస్థల అధినేత. తను చనిపోయాక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే పదం తరచూ పేపర్లో చూస్తున్నాం. తను బ్రతుకున్నంత కాలం కూడా దాతృత్వము, చారిటీస్ అనగానే మనకు తను గుర్తొచ్చేవారు. సో ఇక్కడ తన సంస్థల నుండి చాలా వరకు కూడా తన సంస్థల్లో వచ్చిన లాభాలే కానివ్వండి, తన సంస్థల నుండి చాలా రంగాల్లో కూడా సామాజిక బాధ్యత కింద పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించారు. సో ఆ కోణంలో ఇక్కడ ఈ టాపిక్ని మనం అర్థం చేసుకోవాలి. రతన్ టాటా గారి మరణం తర్వాత దేశవ్యాప్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చర్చ మొదలైంది. తన సంపాదనలో అత్యధిక భాగం సమాజానికి తిరిగి ఇచ్చిన గొప్ప మానవతావాది రతన్ టాటా గారు. ఆయనలానే దేశంలోని కొన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీలు దాతృత్వానికి పెద్ద మొత్తంలోనే వెచ్చిస్తున్నాయి. ఇలా 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 803 కోట్ల మొత్తం ఖర్చు చేసిన కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. గుర్తుంచుకోండి. మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏ రంగానికి ఎలా ఖర్చు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. విద్యారంగానికి ఎన్ని కోట్లు అంటే 10,085 కోట్ల రూపాయలు. సో గుర్తుంచుకోండి, గణాంకాలు చూస్తే దట్స్ ఎనఫ్. నెక్స్ట్, ఏపీకి సంబంధించిన రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఏపీ గవర్నమెంట్ ఇటీవల బడ్జెట్ని ప్రవేశపెట్టింది. దాని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. ఎట్ ద సేమ్ టైం ఇటీవల చాలా పాలసీస్ని రిలీజ్ చేస్తుంది. వైట్ పేజెస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ మనకు చూసే అవకాశం లేదు. యాక్చువల్గా వైట్ పేజెస్ అని మొత్తం కూడా గత ప్రభుత్వం ఏ విధంగా ఖర్చులు చేసింది, ఇటువంటి అంశాలు. కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా బడ్జెట్ పైన చూడాలి. ఏపీ బడ్జెట్ ఇటీవల కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన పాలసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఏపీ రీజనల్ ఇష్యూస్, ఇటువంటి పెట్టుబడులు కానివ్వండి, ఇటువంటి వాటిపైన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యారిటైమ్ పాలసీ అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏపీకి సంబంధించి ఇది ఒక పాలసీ. ఏపీ మ్యారిటైమ్ పాలసీ 2024 ఓడల తయారీ, మరమ్మతుల ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మ్యారిటైమ్ పాలసీ పర్యాటక రంగంతో అనుసంధానం చేస్తున్నారు. మ్యారిటైమ్, మెరైన్ అంటే సముద్ర సంబంధిత. మనందరికీ తెలుసు, ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ పెనిన్సులా. భారతదేశానికి తీరరేఖ ఉంది కదా, ఆ తీరరేఖను ఆనుకొని 9 రాష్ట్రాలు ఉన్నాయి సముద్రము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. అందులో మనకు ఆంధ్రప్రదేశ్ సో కోస్టల్ లైన్ ఉంది కదా. సో ఇక్కడ మ్యారిటైమ్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో ఇక్కడ దాన్ని దృష్టిలో ఉంచుకొని సో పాలసీలో, మ్యారిటైమ్ పాలసీలో ప్రధానంగా 4 ముఖ్య అంశాలు. ఒకటి, పోర్టుల అభివృద్ధి కోసము. సెకండ్, పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్ పైన దృష్టి
కేంద్రీకరిస్తుంది. నెక్స్ట్ వచ్చే షిప్ బిల్డింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడము, అనుబంధ సముద్ర కార్యకలాపాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని చెప్పేసి ఏపీ మ్యారిటైమ్ పాలసీ ఈ 4 అంశాలపైన ప్రధానంగా కేంద్రీకృతం. ఇక మిగతా ఒక్కొక్క పాయింట్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి, కొవ్వాడ శ్రీకాకుళంలో కదా, సో ఏపీకి సంబంధించి అణువిద్యుత్ కేంద్రానికి 584 కోట్ల వ్యయం అని చెప్పేసి ఇటీవల అంశము. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం ఇప్పటి వరకు 584.18 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో ఇటీవల లోక్సభలో ప్రశ్నకి సమాధానంగా చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, బ్రిటన్లో మోదీలాగ్ అనే ఒక పుస్తకం. ఏదైనా ఒక పుస్తకం వార్తలోకి వస్తే పుస్తకం యొక్క కవర్ పేజ్ చూడాలి. ఆ పుస్తకం పేరేంటి, ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఎవరు రచయిత, దట్స్ ఎనఫ్. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి, మన్ కీ బాత్ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్న తీరుపై రాసిన మోదీలాగ్ పుస్తకావిష్కరణ లండన్లోని నెహ్రూ కేంద్రంలో జరిగింది. వికసిత్ భారత్ కోసం చర్చలు అనే ఉపశీర్షికతో ఉన్న ఈ పుస్తకాన్ని డాక్టర్ అశ్విన్ ఫెర్నాండెస్ గారు రాశారు. గుర్తుంచుకోండి, మోదీలాగ్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు, అశ్విన్ ఫెర్నాండెస్, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో ఒక డ్రోన్ వార్తలోకి వచ్చింది సైన్యం అవసరాల కోసము, అండ్ రాజ్యాంగాన్ని మోసగించడమే రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం అంటే అని. నెక్స్ట్ ఈ దాఖిల్ పోర్టల్ ఉద్దేశం ఏంటి, సెల్ఫ్ డ్రైవింగ్ శాటిలైట్లను లాంచ్ చేసిన చైనా, శుక్రయాన్ ప్రాజెక్టుకి సంబంధించి ఇస్రో. నెక్స్ట్ రైతుల కోసం డిజిటల్ మార్కెట్ ఏ విధంగా పనిచేస్తుందని, దేశ ఆర్థికానికి చారిత్రక ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి, మరియు మ్యారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మ్యారిటైమ్ పాలసీ 2024, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి 584 కోట్ల వ్యయం అవుతుందని, సో బ్రిటన్లో మోదీలాగ్ పుస్తక ఆవిష్కరణ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.